Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఇంతకు ముందు వీడియోలో అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ దట్ మీన్స్ అగ్రిమెంట్ టు సెల్ ఇవేమి పనికిరావని చెప్పి ఎం శర్మ అయినా సంజయ్ శర్మ వర్సెస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కేసు లిమిటెడ్ 2024లో చెప్పారు. అట్లాంటి కేసు ఇది ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ అనదర్ కేస్. దిస్ ఇస్ 2001. John Thomas versus Dr. K. Jagdishwar and another. 2001. దీంట్లో dispute over a sale agreement or agreement to sell. So here Mr. John Thomas, he has filed a suit against Dr. K. Jagdishwar stating that Jagdishwar is not coming forward to register the document. There was an agreement to sell between John Thomas and Dr. K. Jagdishwar. మొదట్లో సహజంగా మనందరం ఇదే పని చేస్తుంటాం కదా. ఒక సైట్ ఏదో ఉంటుంది, దాన్ని చూస్తాము, యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, ఓనర్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అయ్యా దాన్ని మేము కొనుక్కుంటాం, ఓకే ఒక 50 లక్షలు 60 లక్షలు చెప్తాడు. చెప్పినప్పుడు ఒక 10 lakhs 20 lakhs మనం అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతాం. ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు 3 monthsకో 4 monthsకో కడతామని చెప్పిన తర్వాత ఆ టైంకి ఆయన రిజిస్టర్ చేస్తామని చెప్పి అగ్రిమెంట్ టు సెల్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇది రొటీన్గా జరిగేది. దీనిలో ఇంతకుముందే చెప్పాను, జీపీఏ పనికి రాదు, కానీ జరుగుతూ ఉంటాయి. దాన్ని నేనేం చేయలేను. సో ప్లీజ్ రిమెంబర్, an agreement to sell has to be enforced. An agreement to sell రిజిస్టర్ ఇందాక సేరస్ అయింది. ఈ కేసులో శర్మ కేసులో కూడా చెప్పాను. Unless it is registered under section 17 of the Registration Act, you cannot be the absolute owner. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. The main issue is whether the court should enforce the agreement. ఎందుకంటే వీడు అయ్యా నేను ఇట్లా అగ్రిమెంట్ టు సెల్ నాకు రాశాడు, మిగతా డబ్బులు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆయన రిజిస్టర్ చేయట్లేదు అన్నప్పుడు ఎస్, దట్ మీన్స్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్, దట్ ఈస్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ 32 కింద వేస్తాం. ఏమని, దట్ ఐఎమ్ రెడీ అండ్ విల్లింగ్ to pay the money, let him come and fulfill his part of obligation of registration. If he doesn't accept, court can register. కొన్ని సందర్భాల్లో అలా కూడా చేస్తాయి. కానీ ప్లీజ్ రిమెంబర్, స్పెసిఫిక్ పర్పస్ అనేది ఆటోమేటిక్ కాదు. ఇది మీరంతా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం కేసు వేస్తాం. కేసు వేసిన తర్వాత ఇఫ్ ద కోర్ట్ ఆస్క్స్, are you ready? Yes, we are saying that. How you are proving that you are ready? అందుకనే మీకు చెప్తాను, you must be able to deposit the money in a nationalized bank. ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి మనం దాన్ని చూపిస్తే అయ్యా we are ready to perform the part of obligation on our part. Let him come to the registration office, registrar office or sub-registrar office and perform his part of obligation of registering the land in our favor. అందుకని మీకు చెప్తా ఉంటా, మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయండి, అది కరెక్ట్ అయిన మెథడు. నో డౌట్ మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు, దానికి ఎవిడెన్స్ చూపించాలి. ఎఫ్డీస్ నాట్ అలౌడ్, ఆ టైంకి మెచ్యూర్ అవుతాయి లేవో చెప్పలేము, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి డిపాజిట్ ద మనీ ఇన్ సమ్ అకౌంట్, ఇన్ యువర్ అకౌంట్ అండ్ షో ఇట్ టు ది కోర్ట్. సీనర్ సరిపోతుంది. సో enforcing a contract known as the specific performance, please remember, is not automatic. It depends on the fairness of the situation. Fairness of the situation. ఎందుకంటే ఈ పార్టీ ఏమంటారు, అయ్యా నేను మిగతా డబ్బులు కడతాను రెడీగా ఉన్నాను, ఆయన రావట్లేదు. డిఫెన్స్ ఏముంటుంది, అయ్యా నేను చాలాసార్లు అతను అడిగాను, మిగతా డబ్బులు నాకు ఇవ్వరా బాబు, మా పిల్లలు అమెరికా వెళ్ళాలి, యూ పే ద మనీ అంటే ఇస్తాను ఇవ్వట్లేదు, అలాంటి వాడికి నేను రిజిస్టర్ ఎందుకు చేయాలి అని అదర్ పార్టీ ఈ విల్ ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్. ఈజ్ ఇట్ నాట్? మనం ఒకటే కరెక్ట్ కాదుగా, అవతలని కూడా ఆలోచించుకోవాలిగా. కేసుల్లో యూ మస్ట్ ఏబుల్ టు ప్రూవ్ బోత్. రెండు కేసులు ఆలోచించాలి. సో ప్లీజ్ రిమెంబర్, ఏ పార్టీ సీకింగ్ ఎన్ఫోర్స్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు సీక్ ద ఎన్ఫోర్స్మెంట్ అంటే అతను రిజిస్టర్ చేయాలని మీ పార్టీ అనుకోరండి. దే మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ రెడీ అండ్ విల్లింగ్ టు ఫుల్ఫిల్ దైర్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్. అయ్యా మేము రెడీగా ఉన్నాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి చూపించాలి. సో కానీ జాన్ థామస్, హూ హాస్ గివెన్ ది అడ్వాన్స్, he failed to demonstrate the readiness and willingness
టు ఆనర్ హిజ్ ఆబ్లిగేషన్. మన దగ్గర డబ్బులు లేవు అసలు కదా అది. సో ప్లీజ్ రిమెంబర్, సో డెఫినెట్లీ ద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కెనాట్ బి పర్ఫార్మ్డ్, ఈజ్ ఇట్ నాట్? సో కాబట్టి ఇలాంటి సందర్భాలు ఉంటాయి. ఈ కేసులో స్పెసిఫిక్ కేసులా 2001లో వచ్చింది, అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే కేవలం మాట్లాడటం కాదు, డబ్బులు చూపించాలి, అది బ్యాంకులో చూపించండి. అందుకనే మీకు ఉదాహరణగా చెప్తుంటాను, దిస్ ఈస్ ద కేస్ లా ఇన్ విచ్ యూ హ్యావ్ టు ఫెయిర్నెస్ అనేది చూపించాలి. యు ఆర్ రెడీ టు పెర్ఫార్మ్ యువర్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ చూపించాలి, దానికోసం ఈ కేసులో. థ్యాంక్ యూ.